రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో వ్యూహాత్మక వైఫల్యం, కాల్పుల విరమణతో మసకబారుతున్నటువంటి మోడీ ప్రతిష్ట అంటూ ఇవాళ దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ సాగుతోంది. గత 3 రోజులుగా ఇదే చర్చ ఒక ప్రముఖుల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు, ఒక పరిశీలిస్తున్నటువంటి పరిశీలకుల్లో కావచ్చు, పూర్తిగా ఇదే చర్చ. పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ప్రకటించి ఒక ఎందుకు అర్ధాంతరంగా కాల్పుల విరమణకు ఎందుకు భారత్ తల ఉంచింది, ఎందుకు ప్రధానమంత్రి మోడీ కాల్పుల విరమణకు అంగీకరించారు? పాకిస్తాన్ ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పూర్తిగా బలహీనంగా ఉన్నటువంటి ఈ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలన్నా, పాకిస్తాన్ పైన పూర్తిగా విజయం సాధించాలన్నా ఇదే సరైన అదును. స్టార్ట్ చేశారు, ఆపరేషన్ సింధూర్ పేరుతో స్టార్ట్ చేశారు. ఇక మొదటి నుంచి అంటే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానటువంటి సమస్యలకు దీంతో పరిష్కారం లభిస్తుంది అని అందరూ ఎదురు చూశారు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా పాకిస్తాన్ పైన భారత్ సైన్యం అప్రధాత విజయాల్ని కొనసాగిస్తున్నటువంటి వేళ, పైచేయి సాధిస్తున్నటువంటి వేళ, విజయం అనేది ముంగిట్లో ఉన్నటువంటి సమయంలో ఎందుకు డ్రాప్ అయ్యారు, ప్రధానమంత్రి మోడీ ఎందుకు అంగీకరించారు? ఇదే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. దాంట్లో అందరూ కూడా ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. గ్లోబల్ పొలిటికల్ ఎకానమిస్టు, కాలమిస్టు భీమ్ బుట్టెల్ విశ్లేషణ. కాల్పుల విరమణతో మసకబారుతున్న మోడీ విశ్వసనీయత, భారత ప్రాంతీయ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టిన అమెరికా జోక్యం, క్రమంగా అగ్రరాజ్యం విధేయ దేశంగా భారత్ మారబోతోందా అంటూ ఆయన తన విశ్లేషణలో పేర్కొన్నారు. అటు యుద్ధ వ్యూహాల్లోనూ, ఇటు దౌత్య సంబంధాలు నెరపడంలోనూ చోటు చేసుకున్న తప్పిదాలు, దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని ప్రముఖ కాలమిస్ట్, నేపాల్కు చెందిన గ్లోబల్ పొలిటికల్ ఎకనామిస్ట్ భీమ్ భుట్టెల్ అభిప్రాయపడ్డారు. 26 మంది అమాయకుల ప్రాణాల్ని బలిగొన్న పహల్గాం ఉగ్రదాడి, పాక్తో యుద్ధ ఉద్రిక్తతలు, దాని తదనంతర పరిణామాలు ప్రధాని మోడీ విశ్వసనీయతను మునుపెన్నడూ లేనంత సంకట స్థితిలోకి నెట్టాయని, నాయకత్వ వైఫల్యాల నుంచి భారత్ బయటకు వచ్చి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏషియా టైమ్స్కు రాసినటువంటి తన తాజా వ్యాసంలో భారత్లోని పరిణామాల్ని ఆయన విశ్లేషించారు. భారత నాయకత్వ వైఫల్యాలు, అంతర్జాతీయ సమాజం దృక్కోణం గురించి కుండబద్దలు కొట్టారు. పూర్తిగా మనం ముఖ్యాంశాలు కూడా డీటెయిల్గా మనం లోపలి పేజీలో కూడా చూడొచ్చు. అయితే గతంలో ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గతంలో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కాల్పుల విరమణ అతిపెద్ద తప్పిదం. మన సైన్యం వీరోచితంగా పోరాడుతూ గెలుపు వాకిట నిలబడ్డప్పుడు, గెలుస్తున్నప్పుడు పంజాబ్ ప్రాంతం రాగానే కాల్పుల విరమణను ప్రకటించారు. అది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదం. దాని ఫలితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడింది. నాడు ఆ కాల్పుల విరమణను 3 రోజులు ఆలస్యంగా ప్రకటించి ఉంటే పీఓకే ఇప్పుడు భారత్లో అంతర్భాగంగానే ఉండేది. పూర్తి కాశ్మీర్ను గెలుచుకోకుండానే నాడు సీజ్ ఫైర్ ప్రకటించారంటూ 2023లో కాశ్మీర్ సవరణ బిల్లుపైన లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు అప్పుడు పెద్ద తప్పిదం చేసింది అంటూ అప్పుడు మాట్లాడారు. కానీ ఇవాళ కూడా సేమ్ అదే సందర్భాన్ని రిపీట్ చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. విజయం ముంగిట ఉన్నప్పుడు, విజయం అంచున ఉన్నప్పుడు ఎందుకు కాల్పుల విరమణను ప్రకటించారు? మరి నాడు కాంగ్రెస్ని బదనాం చేసినటువంటి ఇప్పటి హోంమంత్రి అమిత్ షా మరి ఇప్పుడు ఎందుకు కాల్పుల విరమణను అంగీకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఇవాళ కేంద్రం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా పాకిస్తాన్ అనేది ఎక్కడ ఓటమిని అంగీకరించలేదు, ఇంకా పైగా విజయం సాధించామని చెప్తుంది. అక్కడ పాకిస్తాన్ వీధుల్లో ఉత్సవాలు జరుపుకుంటుంది భారత్ పైన విజయం సాధించామంటూ. కానీ శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు, శత్రువు ఆశ్రయించినప్పుడు ఇక మేము యుద్ధం చేయలేము అంటూ శరణు చొచ్చినప్పుడు మాత్రమే ఇట్లా కాల్పుల విరమణ ప్రకటించేటువంటి ఉదంతాలు ఎన్నో గతంలో ఉన్నాయి. కానీ అట్లా ఏమీ లేకుండా ఒక పక్క పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటుంటే ఇవాళ ఎందుకు ఈ రకంగా ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారంటూ అన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ 2 పరస్పర విరుద్ధమైనటువంటి కామెంట్స్, స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి వ్యాఖ్యలు చూద్దాం. పాకిస్తానే వచ్చి ప్రాధేయపడింది. మన అక్కా చెల్లెల నుదుట సింధూరాన్ని తుడిచిన వాడి నట్టింట్లోకి వెళ్ళి నాశనం చేశాం. మన సైనిక శక్తి పాకిస్తాన్కు నిద్ర పట్టనివ్వడం లేదు. పాక్ బ్లాక్ మెయిల్ మన సైన్యం అపహాస్యం చేసింది. వణికిపోయిన పాక్ ప్రపంచం మొత్తం తిరుగుతూ అందరినీ ప్రాధేయపడింది. కాల్పుల విరమణకు మన డీజీఎంఓని సంప్రదించిందంటూ 2 రోజులుగా ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానిస్తుంటే తాజాగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే విరమణ కోరామనడం పచ్చి అబద్ధం. కాల్పుల విరమణకు మేము ప్రాధేయపడ్డట్టుగా పచ్చి అబద్ధాన్ని భారత ప్రధాని చెబుతున్నారు. సింధు జలాలను నిలిపేయడం పాకును రెచ్చగొట్టడమే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాల్పుల విరమణ నిర్ణయం వీగిపోతుంది. సింధు జలాల వివాదాన్ని పరిష్కరించకపోతే పరిస్థితి యుద్ధ చర్యకు దారితీయొచ్చు. ఓ పక్క పాకిస్తాన్ నుంచి వార్నింగ్లే వస్తున్నాయి. యుద్ధం తప్పదు, యుద్ధానికి రెడీగా ఉండండి అవసరమైతే అనే అంత స్థాయిలో
పాకిస్తాన్ నుంచే స్టేట్మెంట్స్ వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచే వార్నింగ్స్ వస్తుంటే పాకిస్తానే ప్రాధేయపడింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడాన్ని, అంటే రెండు పరస్పర కామెంట్స్ను మనం ఇక్కడ పరస్పర విరుద్ధమైన కామెంట్స్ను మనం చూస్తూ ఉన్నాం. ఆత్మరక్షణలో మోడీ కాల్పుల విరమణ నిర్ణయంపైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పంజాబ్లోని ఆదంపూర్లో ఎయిర్ బేస్ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో మనం చూస్తున్నాం. మోడీ ప్రభుత్వ వైఖరిపైన రాజకీయ బుద్ధిజీవులు ఫైర్ అవుతున్నారు. పరిస్థితి చేజారడంతో ఇమేజ్ మేకోవర్ యత్నాల్లో ప్రధాని ఉన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించినా కూడా తగ్గని ప్రజా వ్యతిరేకత. వ్యూహాత్మక వైఫల్యం, మోడీ ట్రాప్లో పడ్డారా అంటూ రాబోయే రోజుల్లో పూర్తిగా అమెరికాకు దాసోహం కాబోతుందా భారత్ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్. ట్రంప్ జోక్యం, భారత్ ఇరకాటం. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలతో చిక్కుల్లో మోడీ సర్కార్. భారత విదేశాంగ విధానంపైన నీళ్లు. కాశ్మీర్పై ఇక ద్వైపాక్షిక విధానానికి స్వస్తి. ట్రంప్ వ్యాఖ్యలు అసంబద్ధం, సిమ్లా ఒప్పందానికి తూట్లు. ట్రంప్ వ్యాఖ్యలు 4 విధాల భారత్కు నిరాశ అంటూ శశి థరూర్ కూడా పేర్కొన్నారు. అఖండ భారత్ అవకాశాన్ని చేజార్చారు. సామ్నా సంపాదకీయంలో మోడీపైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు అందరూ కూడా. హృదయం లేని మోడీ అంటూ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత మోడీపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా ఒక విజయం అంచున భారత్ని ఓడగొట్టారు ప్రధానమంత్రి మోడీ. వాళ్ళ దేశ ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్ అన్ని వర్గాల నుంచి క్రమక్రమంగా మరింతగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక వార్త చూస్తున్నాం. కేసీఆర్ గీసిన గీత దాటను, ఆయన నిర్ణయమే శిరోధార్యం. కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తా అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నా లీడర్ కేసీఆర్, నేను కేసీఆర్ సైనికుడిని. కేసీఆర్ ఆదేశిస్తాడు, హరీష్ రావు పాటిస్తాడు. కేసీఆర్ ఆదేశాలే మా అందరికీ అంతిమం. కేటీఆర్కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా, సంపూర్ణంగా సహకరిస్తా, కలిసి పనిచేస్తా. పార్టీలో నాయకత్వ పంచాయతీ లేనే లేదు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేశామంటూ కుండ బదులు కొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. సో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ సభ సూపర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన వివిధ ప్లాట్ఫామ్స్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ఇటువంటి ఒక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలోనే బలంగా పనిచేస్తాము. కేసీఆర్ గీసిన గీతను దాటను, ఆయన యొక్క నిర్ణయమే నాకు శిరోధార్యం. కేటీఆర్కు నాయకత్వం అప్పగించినా కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తా అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయిస్తే దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తా. ఖచ్చితంగా 100% కేటీఆర్కు సహకరిస్తా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానే తప్ప గీత దాటే వ్యక్తిని కాను అంటూ నిన్న హరీష్ రావు కుండ బద్దలు కొట్టారు. పరిపాలన చేతగాక గులాబీ నేతలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక బీఆర్ఎస్లో నాయకత్వ వివాదం అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారానికి సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చెంపబెట్టు సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల నడుమ ఎలాంటి విభేదాలు కానీ ఆధిపత్య పోరు కానీ లేదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు, అందరం కలిసే పనిచేస్తున్నాం. కేసీఆర్ నాయకత్వమే మాకు అండా దండా శ్రీరామ రక్ష. ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని శిరోధార్యంగా భావిస్తామంటూ మొత్తం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న రియాక్ట్ అయ్యారు. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు, సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని, తనపై వస్తున్నటువంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దంటూ హరీష్ రావు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తనపై వచ్చిన తప్పుడు కథనాలని తాను అదే రోజు ఖండించారంటూ గుర్తు చేశారు. ఖండించడమే కాదు, తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరినట్టుగా స్పష్టం చేశారు. మరోపక్క నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తప్పుడు వార్తల తెలంగాణ స్క్రైబ్ పైన ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతో నిర్వహిస్తున్న డిజిటల్ పత్రిక తెలంగాణ స్క్రైబ్ బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని పెంచేలా తప్పుడు వార్తల్ని ప్రచురిస్తోందంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రేయారెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. సో ఇట్లా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉన్న ఒక లక్షలాది మందితో కనీవిని ఎరగని రీతిలో, చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో అంత గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పైన కుట్రలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో ఏదో జరిగిపోతుందంటూ, తర్వాత వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఏర్పడుతున్నాయంటూ, వాళ్ళు సొంత పార్టీలే పెట్టుకుంటున్నట్టు ఇట్లా రకరకాలుగా వాళ్ళ మధ్య ఒక నాయకత్వంలో పొరపచ్చాలు వచ్చాయంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి వివిధ ఛానల్స్. బయట డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వివిధ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ఆ ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఒక్కటిగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఫైట్ చేస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో అందరం కూడా అగ్రనాయకత్వం అందరూ కూడా కలిసి సమన్వయంతో కలిసి పనిచేస్తామంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిన్న వివరణ ఇచ్చారు. సో దాంతోపాటుగా మనం ఇట్లా ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నటువంటి ఆ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఎస్, కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడో ఏడాదిన్నర అవుతున్నా కూడా కనికరించని సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.2 లక్షల మంది ఎదురుచూపు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల పింఛన్ల కోత. ఎస్, కొత్త పింఛన్లు మీ అధికారంలోకి రాగానే 2000 పింఛన్ని డబుల్ చేస్తాం, 4000 చేస్తామని చెప్పారు. 4000 పింఛన్ సంగతి ఇంతవరకు కూడా అతిగతి లేని పరిస్థితి. ఇంట్లో ఒక్కరికే కాదు, ఇంట్లో ఇద్దరికి ఇస్తాం. వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటిదాకా ఒకరికి ఇస్తున్నారు, కానీ ఒకరికి కాదు, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, 4000 చొప్పున ఇస్తాం అనేది ఎన్నికల్లో ప్రధాన హామీ. సో మరి 4000 పింఛన్ సంగతి ఏంటి? ఇంతవరకు 17 నెలలు కంప్లీట్ అయిపోతున్నా కూడా ఆ పింఛన్లకు మోక్షం ఎప్పుడు? దాదాపుగా 5 లక్షలకు పైగా జనం ఆ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మాకు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం మరి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? మా కొత్త పింఛన్ల సంగతి ఏంటి? ఎప్పుడు ఇస్తారంటూ ఇవాళ 5 లక్షలకు పైగా లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, ఇక నిన్న వరంగల్ జిల్లా నాయకులతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సమావేశమయ్యారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, సర్కారు పైన విస్తృత పోరాటానికి సిద్ధం కావాలి, కాంగ్రెస్ అంతానికి ఎలకదుర్తి సభతో ఆరంభం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభ విజయవంతమైన నేపథ్యంలో కేటీఆర్కు అభినందనలు తెలియజేస్తున్న ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెలపల్లి రవీంద్రరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డిఎస్ రెడ్డి నాయక్, మాజీ ఎంపీ మాలదు కవిత, మాజీ ఎమ్మెల్యే దాస వినయ్ భాస్కర్, ఉడతల సతీష్ కుమార్, చెల్ల ధర్మారెడ్డి, బాణం శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాగూర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి, సతీష్ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. మొన్న రైతోత్సవ సభ సూపర్ సక్సెస్ చేశారు. దాంట్లో వరంగల్ జిల్లా నేతలందరూ కూడా సమన్వయంతో పనిచేశారు. రాబోయే రోజుల్లో ఇలాగే ప్రభుత్వం యొక్క మోసాలని ఎండగట్టాలి అంటూ కూడా నా కేటీఆర్ వారికి సూచించారు. రైతు సమస్యలపైన విస్తృత పోరాటాలు, రైతు ఆత్మహత్యలు, వారి సమస్యలపైన పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరపకపోవడం, ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పార్టీ కార్యాచరణ ఉంటుంది అంటూ వారు స్పష్టం చేశారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యంపై లేదా? అందాల పోటీలపై సమీక్షలతో బిజీగా ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్కు పిల్లల ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎక్కడదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫీవర్ హాస్పిటల్లో పిల్లలు వైద్యులు లేక చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన ఎక్స్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. రైట్, ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసక పాలన అంటూ నిన్న సమావేశం జరిగింది. దీంట్లో వక్తలు ప్రజా వ్యతిరేకతను అంటూ వక్తలు రియాక్ట్ అయ్యారు. ఆయనది ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా, కాంగ్రెస్ పాలనలో పర్యావరణానికి హాని, భవిష్యత్ తరాలకు పొంచి ఉన్న ప్రమాదం, ఇదే కొనసాగితే మరో ప్రజా ఉద్యమం తప్పదు, ప్రజలు మరో ప్రత్యామ్నాయానికి తెరతీస్తారు. రౌండ్ టేబుల్ భేటీలో ప్రొఫెసర్ హరగోపాల్ రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విధ్వంసకర పాలన సాగిస్తున్నారంటూ. సో గతంలో కాంగ్రెస్ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి మేధావులందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వాళ్ళు కూడా దోహదపడ్డారు. కానీ ఇవాళ వాళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అంతో ఇంతో దోహదపడ్డటువంటి అటువంటి మేధావులే వాళ్లే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఒక విధ్వంసకరమైన పాలన ఇక్కడ రేవంత్ రెడ్డి సాగిస్తున్నారు. మొత్తం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకుంటారంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారంటూ ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఆయన ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో వాళ్ళు మాట్లాడారు. ఇక రైతుల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది రైతులైతే అక్కడ ధాన్యం కుప్పలపైనే వడదెబ్బకు మృత్యువాత పడుతున్నటువంటి విషాదకరమైన పరిస్థితులు మనం చూడొచ్చు. టోటల్గా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు. ధాన్యం అమ్మేందుకు రైతుల గోస. రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. వనపర్తి జిల్లా పెబ్బేరులో రాస్తారోకో చేశారు బీఆర్ఎస్ నాయకులు. వీపనగంలో రైతుల రాస్తారోకో. తహసీల్దారును నిలదీసిన కర్షకులు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కూలీలుగా మారిన మాజీ సర్పంచ్ దంపతులు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి, బిల్లుల కోసం ఎదురుచూపులు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, అప్పులు తీర్చలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో సర్పంచులు, మాజీ సర్పంచులు తమ బిల్లుల కోసం ఎంత పోరాటాలు చేసినా కూడా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళని ఇంకా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతున్నారు తప్పించి వాళ్ళ సమస్యలు మాత్రం ప్రభుత్వం పరిష్కరించే పరిస్థితి కనిపించట్లేదు. సిరిసిల్లలో రోడ్డెక్కిన రైతులు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కాంటా పెడతలేరంటూ ఆందోళన. ఇట్లా రైతులు రోజుల తరబడి, వారాల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఎదురుచూపులు చూస్తున్నారు.
ఒకవేళ వచ్చినా కూడా ఆ వడ్లని కొనుగోలు చేసినా కూడా దాన్ని కాంటా పెట్టట్లేరు. కాంటా పెట్టిన తర్వాత తరలించడంలో ఇబ్బంది అవుతుంది. ఇట్లా మొత్తం మార్కెట్‌కి తీసుకొచ్చి అంటే ఆ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి అది అక్కడి నుంచి తరలి వెళ్ళేదాకా రైతులు అరిగోస పడుతున్న పరిస్థితి. మరో రైతు ఆత్మహత్య, అప్పుల భారంతో మనస్తాపం, కరీంనగర్ జిల్లాలో విషాదం, రాలిన మట్టిపూల సంఖ్య 497, 500కు ఆ సంఖ్యకు చేరువలో ఉన్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఒక ఆత్మహత్యల తెలంగాణ ప్రాంతంగా అప్పుడు ఉండే, విపరీతంగా అప్పుడు ఆత్మహత్యలు ఇలాగే జరిగేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రైతు అనుకూల విధానాలు, దేశంలోనే గతంలో ఎక్కడా లేనటువంటి అనేక రైతు అనుకూల విధానాలు, ఒక రైతు ప్రభుత్వంగా రైతుల పక్షాన నిలబడడం వల్ల ఇటువంటి ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో స్వయంగా ప్రకటించింది ఆత్మహత్యలు దాదాపుగా పూర్తిగా నివారించబడ్డాయి తెలంగాణలో అని. మళ్ళీ ఇవాళ వందలాది సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఆ సంఖ్య 497కు చేరింది. తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి అంశం. మంజిరాకు గర్భశోకం, సిద్దాపూర్ ఖండ్గావ్ క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్, ప్రభుత్వ ఆదాయానికి గండి అంటూ ఒక వార్త చూస్తే, పసుపు మార్కెట్లో మాయాజాలం, కొనుగోళ్ల సీజన్ ముగింపులో గరిష్ట ధరలు, ప్రారంభంలో అరకొరగానే గిట్టుబాటు ధర, వ్యాపారుల జిమ్మికులతో బలైపోతున్నటువంటి పసుపు రైతులు, పట్టించుకొని మార్కెటింగ్ శాఖ అధికారులు. అందాల రాశులైన ధాన్యం రాశులు పట్టవా, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. కనీస వసతులు లేక వడదెబ్బతో ధాన్యంపైనే రైతులు మరణాలు. అందాల పోటీల మీద సీఎం అధికారులతో తరచూ రివ్యూలు. రైతుల సమస్యలపైన త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైట్. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి నిన్న సమావేశం జరిగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న ఉద్యోగుల సమస్యలపైన పోరాటం చేస్తామంటూ ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ మాజీ నాయకులందరూ కూడా నిన్న స్పష్టం చేశారు. ఉద్యోగుల కోసం సమరశంఖం పూరిస్తాం, ఉద్యోగుల ఆత్మగౌరవం పైన దెబ్బ అంటూ దేవిప్రసాద్ కూడా రియాక్ట్ అయ్యారు. కాల్చుకు తిన్నా, కోసుకు తిన్నా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడం కోసం ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయమంటారో చెప్పండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అంటూ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో అందరూ కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తామంటూ స్పష్టం చేశారు. ఉద్యోగుల కోసం సమరశంఖం, తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆవిర్భావం, తెలంగాణ ఉపాధ్యాయ కార్మికులతో సరికొత్తగా ఏర్పాటు, ఉద్యోగులను విస్మరిస్తే ఉద్యమం తప్పదు అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం అంటూ దేవిప్రసాద్ స్పందించారు. ఏ పథకాలను రద్దు చేసి అందాల పోటీలు, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ కోసం ఖర్చు పెడుతున్నారో చెప్పాలంటూ స్వామి గౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలంటూ విఠల్ స్పందించారు. ఉద్యోగుల్ని కాదంటే సమరమే అంటూ పాతూరి సుధాకర్ రెడ్డి కూడా ఇట్లా ఉద్యోగుల కోసం, ఉద్యోగులకు అండగా నిలబడతామంటూ స్పష్టం చేశారు. ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ వాయిదా, రేపటి నల్ల బ్యాడ్జీ నిరసన వాయిదా, జూన్ 9న 1,00,000 మందితో జరగాల్సిన ధర్నాపై జేఏసీ చైర్మన్ తుది నిర్ణయం అంటూ ఉద్యోగ సంఘ నాయకులు స్పష్టం చేశారు. అంగన్వాడీ టెండర్లలో గోల్మాల్, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రద్దు, గతంలో కందిపప్పు, కోడిగుడ్లు, ఇప్పుడు బెంచ్ల టెండర్లు, అర్హులు లేనందునే రద్దు చేస్తున్నట్టు అధికారుల బుకాయింపు, అధికార పార్టీ అనుయాయులకు దక్కకపోవడమే కారణమా అంటూ ఒక వార్త చూస్తే, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఎవరికైతే చెప్తారో వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు అంటూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి రచ్చ కొనసాగుతూనే ఉంది. ఆ పంచాయతీ అలాగే కొనసాగుతుంది. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్ల, అమలుకు నోచుకొని గ్యారంటీలు, కాంగ్రెస్ సర్కార్ తీరుపైన బీఆర్ఎస్ నేతల ఫైర్. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో భారీ బైక్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. నెల్లికుదురులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు. అంచనాల్లో ఘనం, అమల్లో సగం, చేపపిల్లల పంపిణీపై సర్కార్ నిర్లక్ష్యం. 90 కోట్ల అంచనా, పంపిణీ చేసింది 30 కోట్ల లోపే. ఈ ఏడాది 90 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లల పంపిణీ. రాష్ట్ర మత్స్యశాఖ ప్రణాళికలు. రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడి తప్పింది. 2024-25 వార్షిక సంవత్సరంలో 90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లల్ని వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సర్కారు 30 కోట్ల పిల్లల్ని మాత్రమే పంపిణీ చేసింది. ఇట్లా అంచనాలు ఘనంగా వేసుకుంటుంది ప్రభుత్వం, కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనపడుతోంది. ఉచిత చేపపిల్లల పంపిణీ అంటే అక్కడ గ్రామాల్లో మత్స్యకారుల కుటుంబాల్లో వారికి జీవనోపాధి కల్పించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విజయవంతంగా ఇటువంటి పథకాన్ని అమలు చేస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. అంచనాలు భారీగా ఘనంగా పెట్టుకుంటుంది, కానీ ఆచరణ మాత్రం ఆ స్థాయిలో కనిపించకపోవడంతో ఆ పథకం పైన కూడా నీళ్ళు కమ్ముకున్నటువంటి పరిస్థితి. రైట్గా మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో అపూర్వం, అనూహ్యం, అద్భుతం, వాయుసేనకు వందనం, మరోసారి తెగించొద్దని పాకిస్తాన్కు లక్ష్మణ్ రేఖ గీసి వచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోరాట పటిమను శ్లాఘించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త చూడొచ్చు.
తెలంగాణ టుడే న్యూ జివో ఆన్ టీజేఐసి స్పార్క్స్ ఇండస్ట్రీ ఫియర్స్ అంటూ వార్త చూస్తున్నాం. మూవ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ పబ్లిక్ ఎంటిటీ మే ఇట్ ఈజ్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఫర్ న్యూ వెంచర్స్ సేస్ సోర్సెస్ అనే వార్త చూస్తే న్యూ ఇండియా వోంట్ టాలరేట్ టెర్రర్ ప్రైమ్ మినిస్టర్. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఒకటి చూద్దాం. ఈసారి గోదావరి సముద్రం పాలైనా ఎన్డీఎస్ఏ నివేదిక అందినా కూడా మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించని సర్కారు. అన్నారం సుందిలలో నీటి నిల్వ ఇబ్బందే, మరో 2 నెలల్లో ప్రాజెక్టులకు వరదలు. తుమ్మిడిహేటిని కడతామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ 17 నెలలైనా కూడా ఒక్క అడుగు పడని వైనం అంటూ ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నటువంటి వార్త ఇది.